మనకి ఒక బిగ్ బాస్ గేమ్ ఇచ్చారు కదా, ఆ గేమ్ మ్యాక్సిమం 11:30 అలా క్లోజ్ అయ్యింది. సో 12కి అలా రీచ్ అయ్యేసరికి బర్నీ గారికి విషెస్ చెప్పారు అందరూ. బర్నీ గారు కూడా చాలా ఎమోషనల్ అయ్యారు. అది ఎందుకు అయ్యారు ఏంటనేది చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒక లైక్ కూడా ఇవ్వండి. మనకి ఛానల్ అంటే చాలా సపోర్టివ్గా ఉంటుంది. సో బిగ్ బాస్ సీజన్ 9 అనేది స్టార్ట్ అయ్యి దగ్గర 2-3 డేస్ అవుతుంది. సో ఎపిసోడ్ 4 అనేది రన్ అవుతుంది. సో టుడే వచ్చేసి ఎపిసోడ్ 4 అనేది రన్ అవుతుంది. డే 3 అనేది మనకి కౌంట్ అనమాట. దీని యొక్క రివ్యూస్ మనం ఈరోజు మన ఛానల్లో చెప్దాము. సో పాయింట్స్ అయితే కనుక చాలా కాంప్లికేటెడ్గా ఉన్నాయి. డే 3 అయితే కనుక దీంట్లో మెయిన్గా ఏమున్నాయంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు బర్నీ గారి బర్త్డే. సో డే 2లో ఈవినింగ్ ఆల్రెడీ ఇలాంటి చాలా వీడియోస్ మరికొన్ని మెంబర్స్కి రీచ్ అవుతుందని చెప్పి, సో చాలా ఎనర్జీగా ఉంటుంది కదా నాకు కూడా. సో అందుకని చెప్పి నేనైతే కనుక ఒక లైక్ అనేది వేసుకుని చెప్తున్నాను. సో ఇప్పుడైతే మనం టాపిక్లోకి వచ్చేద్దాము. సో డే 2 ఉంది ఏంటంటే, సో డే 2లో నిన్న కొంచెం మనం కంటిన్యూషన్గా చేద్దాం ముందు. సో గేమ్ అనేది జరుగుతూ ఉంది కదా. సో రితు చౌదరి అండ్ తనుజ గారు ఇద్దరు పార్టిసిపేట్ చేశారు. సో పార్టిసిపేట్ చేసినప్పుడు రితు చౌదరి గారికి కొంచెం హెడ్ ఇంజరీ అయింది అనమాట. సో ఆ హెడ్ ఇంజరీ అవ్వడం వల్ల వాళ్ళు ఇప్పుడు టుడే డే 3లో కొన్ని పనుల్ని రితు చౌదరి గారిని కొంచెం అవాయిడ్ చేశారు. ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే కనుక. సో రితు చౌదరి గారు, సో తనుజ గారికి అలా జరిగింది. సో దాని తర్వాత బర్నీ గారి విషెస్ అందరూ చెప్పారు. బర్నీ గారికి బర్త్డే విషెస్. సో బర్నీ గారు ఒక మాట అన్నారు. సో అది చాలా హార్ట్ టచింగ్ అనిపించింది నాకు కూడా. సో నేను లైవ్ చూస్తున్నాను కదా, 24/7 మ్యాక్సిమం చూస్తున్నాను. సో ఆ బర్నీ గారు ఏమన్నారంటే, ప్రతి బర్త్డేకి నా దగ్గర నేను మా అమ్మగారి దగ్గర ఉంటాను. సో ఈ బర్త్డేకి ఆవిడ నా దగ్గర లేరు, నేను బిగ్ బాస్ హౌస్లో ఉన్నాను కదా, ఆవిడ చాలా నాకు గుర్తు వస్తున్నారని చెప్పారు ఆయన. సో చెప్తూ ఇంకో మాట కూడా హౌస్ మెంబర్స్ అందరితో ఒక మాట అన్నారు ఆయన. ఏమనంటే, సో మీ అందరిలో మా అమ్మగారిని నేను చూసుకున్నారనగానే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. దట్ మూమెంట్లో హౌస్ మెంబర్స్ కూడా చాలా ఇదిగా ఫీల్ అయ్యారు. సో బిగ్ బాస్ గారు ఒక కేక్ పంపిస్తారేమో అని చెప్పి చాలామంది అడిగారు. నేను అనుకున్నాను, సో బర్త్డే సెలబ్రేషన్స్ ఏమైనా ఉంటాయేమో అని చెప్పి, అంటే సెలబ్రేషన్స్ జస్ట్ ఒక కేక్ అయినా పంపిస్తారేమో ఫార్మాలిటీగా అని అనుకున్నాను. బట్ అలా ఏమీ పంపకపోగా చాలా అంటే చాలా మైండ్ గేమ్ జరుగుతుంది బిగ్ బాస్ 3లో. సో అదేంటనేది మనకి ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం. సంజన గారు అయితే కనుక చాలా ఎక్స్ట్రాడినరీగా మైండ్ గేమ్ ఆడుతున్నారు. సంజన గారు అయితే కనుక సో ఆవిడ ఏం చేశారు అనేది చెప్తాను నేను ఇప్పుడైతే కనుక. ఇప్పుడు ఎందుకంటే ఇంతకు ముందుకు వీడియోలో చెప్తున్న వాయిస్ ఇప్పుడు వాయిస్ ఎందుకు పెంచారంటే, సో అంత ఎక్సలెంట్గా ఉండబోతుంది అనమాట. ఆవిడ మామూలుగా లేదు. సో మైండ్ గేమ్ ఆడారనమాట. ఒక చిన్న ఎగ్ అనేది దొంగతనం చేసి ఆవిడ ఎంత మైండ్ గేమ్ ఆడారంటే నేను చెప్తాను చూడండి ఇప్పుడు, ఓకేనా. సో ఆ డే 2 ఇక్కడతో అయిపోయింది మన బర్నీ గారి బర్త్డేతో. సో డే 3 అనేది 11 o'clock అలా స్టార్ట్ అయిపోయింది. టిఫిన్స్ అడిగారు అనమాట. అండ్ బర్నీ గారు కుక్ చేసేది తనుజ గారు కదా, వాళ్ళు అడిగారు ఎవరెవరికి బ్రేక్ఫాస్ట్ కావాలో చెప్పండి, వాళ్ళ వరకు ప్రిపేర్ చేస్తాను అని చెప్పారు. ఎవరికి వాళ్ళు రెడీ అవుతానే ఉన్నారు. సో రెడీ అయిన వాళ్ళు టిఫిన్ చేయడానికి వచ్చేస్తాను అనమాట బ్రేక్ఫాస్ట్కి. సో అక్కడ శ్రీజ గారిని మన రాము రాథోడ్, సో తనే కదా మొత్తం క్లాత్స్ అన్ని వాష్ చేస్తుంది అందరి హౌస్ మెంబర్స్వి. సో రాము రాథోడ్ ఏమన్నాడంటే, సో నేను ఎండలో చేస్తున్నాను కదా, నాకు కొంచెం హెడేక్గా ఉంటుంది, టీ కావాల్సిందని చెప్పి తను కొంచెం డల్ ఫేస్ పెట్టి శ్రీజని అడగగానే, శ్రీజ తను ఒకటే ఓన్ డెసిషన్ కదా, హౌస్ ఓనర్ని డెసిషన్ తీసుకోవాలి, ఆ మెంబర్స్ డెసిషన్ తీసుకోవాలి, అందరినీ డిస్కస్ చేసి రాము రాథోడ్కి టీ ప్రొవైడ్ చేశారు. ఈ టాపిక్ పక్కన పెట్టండి, మళ్ళీ కంటిన్యూషన్లో డిస్కస్ చేద్దాం. టీ ఇచ్చారు కదా, సో అక్కడితో అలా అయిపోయింది. సంజన గారు ఏం చేశారంటే, సో హౌస్ లోపలికి వెళ్ళి 4 eggs బాయిల్ చేసి టీమ్ కుక్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో 4 eggs అక్కడ పెడితే ఒక ఎగ్ సంజన గారు తినేశారు. సంజన గారు తిన్నారు, ఓకే. అక్కడ ఆవిడ సైలెంట్గా ఎవరికి చెప్పకుండా ఏమీ అడగకుండా ఉంటే ఏ టాపిక్ ఉండేది కాదు. ఎప్పుడైతే సంజన గారు రాము రాథోడ్ దగ్గర రిలీజ్ చేశారో ఏ విషయం, రాము తను వాళ్ళందరూ టెనెంట్స్ కదా, సో బయటే ఉంటారు కదా, ఓనర్స్ లోపల ఉంటారు. టెనెంట్స్ బయట ఉన్నప్పుడు సంజన గారు ఏమన్నారు, రాము రాథోడ్ని పిలిచి, అరే నేనే తిన్నారా,
అన్నట్టుగా మాట్లాడారు. సో అది రాము రాథోడ్ కూడా ఓకే ఓకే అంటే జస్ట్ చెప్పంగానే తిన్నారంటే నమ్ముతారు కదా. ఎందుకంటే సంజన గారి యొక్క క్యారెక్టర్ కూడా సో బిగ్ బాస్ హౌస్లో అలాగే నడుస్తుంది కాబట్టి రాము రాథోడ్ చెప్పంగానే ఓకే 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 అన్నాడు. దాని తర్వాత ప్రియా వచ్చి అడిగింది బయటకు వచ్చి, సో రాథోడ్ ఎవరు ఎవరు రాము రాము అని చెప్పాను. కానీ సంజన గారిని అడిగితే నేను కాదు అని చెప్పి నార్మల్గా వదిలేసింది. సో ఆవిడ ఒక మాట అంది, సో ఎవరిని బిగ్ బాస్ హౌస్లోకి నేను రానివ్వను, టెనెంట్స్ని నేను డిస్కస్ చేస్తానని చెప్పి అన్నట్టుగా ఆవిడ వెళ్ళిపోతామంటే వెనకనే రాము రాథోడ్ వెళ్ళి నేను చెప్తానని చెప్పి సంజన గారు తిన్నారన్నట్టుగా చెప్పాడు. సో మరలా ప్రియా గారు వచ్చి సంజన గారిని అడిగితే అక్కడ రితు చౌదరి గారు ఇంకా ఫ్లోరా సైని గారు వీళ్ళందరూ డిస్కషన్ చేసుకుంటే లోపల వాళ్ళు వచ్చి అడిగితే సంజనాని ఆవిడ ఏం చెప్తుందో తెలుసా, లేదు రాము రాథోడ్ ఏదో జోవియల్గా చెప్తున్నాడు, నవ్వుతున్నాడు, కామెడీ చేస్తున్నాడు, నేను తినలేదు అని చెప్పి రాము రాథోడ్ మీద మళ్ళీ నెట్టేశారు. ఇక్కడ డిస్కషన్లో బ్లేమ్ అయింది ఎవరంటే, బ్లేమ్ ఇన్ ద సెన్స్ అసలు వాళ్ళకి సంబంధం లేదు. ఇప్పుడు రాము రాథోడ్కి సంబంధమా? తను తిన్నప్పుడు తను నిరికించినట్టే కదా. సో ఇక్కడ మైండ్ గేమ్ కాదు, సో కొంచెం బ్రిలియన్స్ వాడింది ఎవరంటే సంజన గారు. తిన్నారు బాగానే ఉంది, రాము రాథోడ్ మీరు చెప్పారు, ఇప్పుడు బ్యాడ్ అయింది అతను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా వచ్చి అడిగారు, నువ్వు ఫస్ట్ టైం ఎందుకు చెప్పలేదు, థర్డ్ టైం ఎందుకు చెప్పావు, మరి ఫస్ట్ టైమే చెప్పాలి కదా తెలుసుంటే అన్నట్టే. తను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ బట్టి తను మూవ్ అవ్వాలి కదా. సో రాము రాథోడ్ చెప్పాడు చివరికి, బట్ డిస్కషన్ అనేది పెద్దది అయిపోయింది. ఈ డిస్కషన్ జరుగుతూ ఉండగానే మన లోపల కుక్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో భరణి గారు తనుజ గారు వచ్చారు బయటికి. సో ఈలోపే చాలా క్రౌడ్ ఫామ్ అయిపోయింది. ఒక గుడ్డు తినేసిన సంజన గారేమో ఒక పక్క సైలెంట్గా కూర్చున్నారు, వీళ్ళందరేమో ఒక పక్క గుంపు కూడి కొట్టేసుకుంటున్నారు. ఇక్కడ చూసారా, ఆవిడ జస్ట్ గిల్లి వదిలేసింది, వీళ్ళందరూ కొట్టేసుకొని గిచ్చుకునే అంత స్టేజ్కి వెళ్ళిపోయింది అనమాట. సో ఆల్రెడీ డే 1లో జరిగిన ఇష్యూకే సంజన గారు అన్నీ మైండ్లో పెట్టుకుని నేనేంటో చూపిస్తా రేపటి నుంచి బిగ్ బాస్ అని చెప్పి ఆవిడ చెప్పి ఇవన్నీ చేస్తుంది. సో ఆవిడ బ్రిలియన్స్ అనేది యూజ్ చేస్తుంది. సో అది అందరూ మైండ్లో పెట్టారు. తనుజ గారు హౌస్లో నుంచి బయటకు వచ్చారు, అంత డిస్కషను మాస్క్ మ్యాన్ హరీష్ గారు, దాని తర్వాత మనీష్ గారు, మర్యాద మనీష్ గారు, పవన్, డిమాన్ పవన్, వీళ్ళందరూ ఒక చోట, రితు చౌదరి, అంతా డిస్కషన్ జరుగుతూనే ఉంది. సో ఇక్కడ భరణి గారు వచ్చి ఏమన్నారంటే, ఒక చిన్న డిస్కషన్లో భరణి గారికి మాస్క్ మ్యాన్ హరీష్ గారికి కొంచెం క్లాష్ వచ్చేసింది అక్కడ. సో ఎందుకంటే గుడ్డు మాస్క్ మ్యాన్ హరీష్ గారిదే అని చెప్పి ఎవరికి చెప్పారు, మన సంజన గారికి చెప్పారంట. సో ఎందుకంటే ఆవిడ నేను పొద్దునుంచి ఏం తినండి, ఓన్లీ లంచ్ టైంలోనే తింటానన్నట్టుగా చెప్తే ఆవిడ నిజం చెప్తారని ఎక్స్పెక్ట్ చేసి ఆయన చెప్పారంట. ఆ విషయం భరణి గారికి తెలియదు. భరణి గారు లోపల నుంచి వచ్చేసి ఫుల్గా సీరియస్ అయిపోయారు అనమాట. సో బాగా సీరియస్ అయిపోయేసరికి మన భరణి గారికను మాస్క్ మ్యాన్ హరీష్ గారికి పెద్ద గొడవ అయింది అక్కడ. నేనా నువ్వా అన్నట్టుగా మన భరణి గారు కూడా కొంచెం మర్యాదపూర్వకంగా మాట్లాడారనమాట. ఆ మాట తీసుకోలేపారు హరీష్ గారు. ఆయన కూడా ఏం అంటే ఆయన అన్నారని చెప్పి ఈయన అనలేదు, నేనంటే మీరు ఎలా అనుకుంటారు అన్నట్టుగా మాట్లాడారు. కాసేపు క్లాష్ అక్కడ అయిపోయింది, అక్కడితో తేల్చేశారు. సో ఫైనల్గా కాల్ ఏంటంటే సంజన గారు తినేశారని చెప్పి తెలిసిపోయింది. సో టెనెంట్స్ అందరూ బయట డిస్కషన్, ఇంకా వాళ్ళని ఎలా పడితే అలా లోపలికి రానివ్వడానికి లేదంటే బయట పెట్టేశారు. సో ఏదైనా పర్మిషన్ ఉంటే స్టెప్ బై స్టెప్ రావాలి, అంటే వాటర్ పట్టుకోవడానికి వస్తారు కదా. సో అలాంటి మూమెంట్స్లో కానివ్వండి, ఎవరైనా ఒకళ్ళే రావాలి, ఇమ్ము బ్రదర్ని పంపించండి, ఇమాన్యుల్ని పంపిస్తేనే సో నమ్ముతాం అన్నట్టుగా పవన్ కళ్యాణ్ కొన్ని సందర్భాలు డిస్కస్ చేశాడు. ఇమాన్యుల్ని నమ్మచ్చు, ఈజ్ గుడ్ పాస్ అన్నట్టుగా తనని మర్యాద మనీష్ గారు, దాని తర్వాత ప్రియా, దాని తర్వాత దమ్ము శ్రీజ, రితు చౌదరి, ఇంకా ఎవరెవరు శ్రీజ చెప్పాను. సో వీళ్ళు డిమాన్ పవన్ వీళ్ళందరూ ఒక చోట ఉన్నప్పుడు ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నారు వీళ్ళు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, సో హౌస్ ఓనర్గా ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో మన మనీష్ గారు, తన మాట నెగ్గాననే ఆయన కొన్ని పాయింట్స్ ఆయన చాలా స్టాండ్ తీసుకుంటున్నారు అనమాట. సో అలా స్టాండ్ తీసుకున్నప్పుడు ఏంటంటే ఆయన మరీ అంత స్ట్రిక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు కొన్ని పాయింట్స్ అని చెప్పి నా సజెషన్. సో అది కూడా నేను చెప్పినట్టుగా శ్రీజ గారికి, ప్రియా గారికి కొన్ని చోట్ల నచ్చట్లేదు. ఎందుకంటే ఇప్పుడు శ్రీజ రాము రాథోడ్కి టీ కావాలని చెప్పి అందరిని అడిగే ఇచ్చింది. తనేమంటాడు మనీష్, సో నన్ను అడగలేదని నేను
అంటాడు. సో బట్ అడిగింది ఆ విషయం ఆయన మర్చిపోయారు అనమాట. ఇదే టాపిక్ ఎట్ ద టైమ్ ఆఫ్ సంజన గారు ఎగ్ తినేసేసి మన భరణి గారు అని చెప్పమని హరీష్ గారు క్లాష్ అవుతున్న చోట కూడా టాపిక్ వచ్చింది. బట్ దాన్ని అంత డిస్కస్ చేయాలి, డైవర్ట్ చేశారు. సో ఇప్పుడు ఫైనల్గా వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకునేటప్పుడు ఏం చేశారంటే సో కొన్ని డిసిషన్స్ మార్చుకోవాలని చెప్పి అన్నట్టుగా మాట్లాడారు. సో అక్కడితో ఆ టాపిక్ అయిపోయిందనమాట. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలిమినేషన్స్లో దగ్గర చాలామంది ఉన్నారు. సో దగ్గర చాలామంది అంటే ఆల్రెడీ సంజన గారిని టూ టైమ్స్ ఎలిమినేట్ చేశారు. దాని తర్వాత మన తనుజ గారు ఉన్నారు, ఇమాన్యుయల్ బ్రదర్, ఇంకా ఇలా బిగ్ బాస్లో ఉన్న టెనెంట్స్, దాని తర్వాత హౌస్ ఓనర్స్కి జరిగిన పోటీలో సో 5 మెంబర్స్ సేఫ్గా ఉన్నారు. దాని తర్వాత ఎలిమినేషన్లో 10 మెంబర్స్ ఉన్నారనమాట. సో ఇంకా ముందు ఈ 3 days చాలా కాంప్లికేటెడ్గా జరుగుతుంది. నిన్న ఒక్క గేమ్కి చాలామంది స్కిట్ నాకు అర్థం కాలేదంటే నాకు అర్థం కాదు, వింటే కదా అర్థం అవుతుంది, వినకుండా ఎలా అర్థం అవుతుంది చెప్పండి. సో మనం ఏదైనా కాన్సన్ట్రేట్ వర్క్ మీద పెట్టాలి. సో దట్ మీన్స్ ఏంటంటే బిగ్ బాస్ చెప్పేటప్పుడు సో మైండ్లో అలా ఎక్కించుకోవడమే కాసేపు. సో ఎక్కించుకున్న తర్వాత దాన్ని ఒకసారి జస్ట్ ఓవరాల్గా 2-3 డిస్కస్ చేసి కరెక్టా కదా అని చెప్పి వాళ్ళు తెలిసింది కూడా మనతో డిస్కస్ చేసుకుని సో అడ్జస్ట్మెంట్ అయిపోతాయి. సో దట్ ఈస్ ద ప్రాసెస్ ఇక్కడతో కంప్లీట్. ఇంకా బిగ్ బాస్ హౌస్లో మంచిగా గేమ్ ప్లే చేస్తుంది ఎవరంటే నా రిలేటెడ్గా సో మైండ్ గేమ్ యూజ్ చేసి ఆడుతున్న వాళ్ళు ఉన్నారు, మైండ్ గేమ్తో పాటుగా గేమ్ని ఆడుతున్నారు. దాని తర్వాత గేమ్ అయిపోయిన తర్వాత అంటే సో ఇప్పుడు నామినేషన్లో పెట్టారనుకోండి, అమ్మో నన్ను నామినేషన్లో పెట్టారు అని మనసులో పెట్టకుండా సో అన్నీ మనసులో పెట్టుకోకుండా మాట్లాడే వాళ్ళు మంచి వాళ్ళు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ డిమాన్ పవన్ కళ్యాణ్. దాని తర్వాత పవన్ కళ్యాణ్ ఒక్కనే నాకు అన్నీ రిలేటెడ్గా ఆలోచించి మాట్లాడాలని అనిపించింది. ప్లస్ ఇప్పుడు నిన్న ఏదైతే వార్ జరిగిందో ఎవరెవరికి అంటే శ్రీజ గారికి మంచి ఫైట్ జరిగిందనమాట. సో ఎక్సలెంట్ ఫైట్ ఇచ్చారు తనుజ గారు అయితే కనుక. సో ఢీ అంటే ఢీ అన్నట్టుగా జరిగిందనమాట. సో ఇలాంటివి మనం చాలా చూస్తాము. బిగ్ బాస్ 9 ఇంకా చాలా డిఫరెంట్ కంటెంట్స్ ఉండబోతున్నాయి. సో ఫైనల్గా ఏం జరిగిందంటే సంజన గారు ఈ టెనెంట్స్ ఒక చోట, సంజన గారు హౌస్ ఓనర్స్ ఒక చోట కూర్చొని సంజన గారు అందరినీ కలిపేసుకొని మాట్లాడారు. సో అలా అందరినీ అంటే ప్రీవియస్ జరిగిన క్లాషెస్ ఆవిడ గొడవలు పెట్టారు ఏమని చెప్పి అన్నీ మర్చిపోయి సో ఈవిడతో చాలా క్లోజ్గా మూవ్ అయ్యారు. సో టెనెంట్స్ ఇమాన్యుయల్ బయట కూర్చొని డిస్కస్ ఏం చేశారు తెలుసా? ఆవిడ చూసారు ఎంత బ్రిలియన్స్, చాలా స్ట్రాంగ్ పర్సన్, ఇన్ని గొడవలు చేసి ఎంత పెట్టినా కూడా ఆవిడతో మాట్లాడుతున్నారు. సో మాట్లాడేలా చేసేలా చేస్తుంది సంజన అని చెప్పి ఆవిడని కొంచెం పొగడడం జరిగింది. నిజంగానే సో షీ ఈజ్ వెరీ స్ట్రెంగ్త్ అండ్ మైండ్ గేమ్ పర్సన్ అనమాట. చూసా అన్ని గొడవలు పెట్టి కూడా వాళ్ళందరూ మధ్యలో కూర్చొని మాట్లాడుతుందంటే తన మైండ్ ఎంత ఇదిగా ఆలోచిస్తే తను అలా చేస్తుందో ఒక్కసారి ఆలోచించండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇలాంటి మరికొన్ని వీడియోస్ మన ఛానల్లో నేను చాలా అప్డేట్ చేస్తూ ఉంటాను. సో Day 4 రేపైతే మనం కలుద్దాం. ఓకేనా? సో ఇంకతో మన వీడియో ముగిస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్. బాయ్.